ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఒక బడా కంపెనీ ముందుకొస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఆ కంపెనీ, ఏం పెట్టుబడులు పెట్టబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలకి పెట్టుబడులు అంటే వరుస పెట్టి వస్తున్నట్టు అనిపిస్తుంది. 40,000 కోట్ల రూపాయలతో ఒక బడా కంపెనీ ముందుకు వస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో ఏంటి సార్ ఇప్పుడు మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఎవ్రిన్ సంస్థ ప్రతినిధులు నిన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ని కలిశారు. అక్కడ వాళ్ళు పునరుత్పాదక రంగంలో మరి 42,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎవ్రిన్ అంటే అది బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీస్ అన్నమాట. యాక్సిస్ ఎనర్జీస్ ఈ కంపెనీ ఒకటి 5,000 మెగావాట్లు లేకపోతే 3,500 మెగావాట్లతో దశల వారీగా అటు సోలార్ ప్లాంట్ ఇటు విండ్ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి 42,000 కోట్ల పెట్టుబడులు అంటే ఇవాళ అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. అందుట్లో కూడా దేనిలో, ఈ పవర్ సెక్టార్లో పునరుత్పాదక ఇంధన రంగంలో పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదొక గమ్యస్థానంగా మారింది. ఏది, సోలార్ పవర్ ప్లాంట్లకి, విండ్ పవర్ ప్లాంట్లకి, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి ఇది ఒక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందన్నమాట. మనం చూసాం ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ కర్నూల్లో పెట్టిన పరిస్థితి, కడపలో కూడా పెట్టారు. అక్కడంతా రాయలసీమ అంతా కూడా నీకు సోలార్ పవర్ హబ్గా, విండ్ పవర్ హబ్గా మారుతోంది. అప్పుడు చంద్రబాబు హయాంలో ఆ 5 ఏళ్ళు విపరీతంగా పెరిగింది విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పీపీఏలు రద్దు చేయడం, 25 ఏళ్ళు సుదీర్ఘకాలం పీపీఏలు చేసుకోవటం ఏంటి, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి అని చెప్పి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి చంద్రబాబు మీద బురద చల్లాలని చూశాడు. ఏం జరిగింది, కేంద్రం మండిపడింది. కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. జపాన్ రాయబారి ఆందోళన ప్రకటించారు. అక్కడి నుంచి ఒక లేఖ వచ్చింది కేంద్రానికి కూడా, ఇట్లయితే మా దేశాల్లో నుంచి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టమన్నారు. కొరియన్స్ వాళ్ళ రాయబారులు ఆందోళన ప్రకటించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇలా బెదిరిస్తే, ఈ విధంగా రద్దు చేస్తే పీపీఏలు, మా పరిస్థితి ఏంటి, ఇక భవిష్యత్తులో దేశంలోనే పెట్టుబడులు పెట్టమని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుల్లో, అంటే జగన్ అంటే భయపడి పారిపోయిన పరిస్థితి, బెదిరించి వాటాల కోసం ఆ కంపెనీలు తన హస్తగతం చేసుకోవాలన్న కుట్ర. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది, నీకు 18 లక్షల కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్ళిపోయాయి. ఇవన్నీ అవే కదా. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ తరిమేశాడు, ఎక్కడికి, తెలంగాణ. 10,000 కోట్ల పెట్టుబడులు పోయాయి. దానివల్ల 5,000 మందికి ఉపాధి ఇవాళ ఏపీలో పోయిందన్నమాట. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ, దాన్ని తరిమేశారు. లులు తరిమేశారు. లులు కూడా హైదరాబాదే వచ్చి పెట్టుకున్నారు. జాకీన్ తరిమేశారు. ఆ కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్, 13 ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చాయి. కియా పవర్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ చంద్రబాబు తీసుకొచ్చి అక్కడ పెనుకొండ అనంతపురంలో పెడితే, ఈయన కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ 13 తరిమేశాడు అన్నమాట. అందుకే ఇవాళ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేసరికి అందరూ మళ్ళీ క్యూ కట్టారు. ఈ 3 నెలల్లోనే నీకు ఇంతమంది వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అటు సీఎంతో ఇటు మంత్రితో ఇట్లా మీటింగ్స్ పెట్టుకుంటున్నారంటే నీకు అదే కనపడుతుంది. మొన్న మీరే చూశారు కదా, మనం కూడా చర్చించుకున్నాం. టాటా చైర్మన్ వచ్చాడు, నటరాజన్ చంద్రశేఖరన్ వచ్చి ఎవరితో, చంద్రబాబుతో మీటింగ్ వేశాడు. ఈ పెట్టుబడులకు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి. చంద్రబాబు సీఎంగా ఆయన చైర్మన్గా ఉంటే చంద్రశేఖరన్ ఆ టాటా చైర్మన్ని చైర్మన్గా పెట్టారు. నేను బాధ్యత తీసుకుంటాను, పెట్టుబడులను ఆకర్షిస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ ఆయనే అన్న పరిస్థితి. అట్లాగే నీతి ఆయోగ్ CEO వచ్చాడు, విజన్ 2047 తయారీలో వికసిత ఆంధ్రప్రదేశ్ వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇయర్లీ గ్రోత్ రేటు 15% పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటు సాధించాలని. అంతకుముందు మనం చూసాం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా నీకు వృద్ధి రేటు 12% ఉన్నది.
ఆ 5 ఏళ్ళు. ఇప్పుడు 15% నిర్ణయించుకున్నారు. బీపీసీఎల్ అవును సార్. వాళ్ళు కూడా మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ అవకాశాలు పరిశీలించడానికి వచ్చారు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో భూమి ఉంది, పెడితే మరి నీకు 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అండ్ పోర్ట్లు కూడా అన్నారు సార్, ఏదైతే రిఫైనరీ ఏరియా మెయిన్ ఆధారం అవుతుంది అని చెప్పేసి పోర్ట్ని కూడా ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా అన్నారు. బందరు పోర్టు ఇవాళ అక్కడ ఏంటి, అటు కృష్ణపట్నం పోర్టు, ఇటు బందరు పోర్టు. వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు వీళ్ళ బలం మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిలబడిందంటే అటు బీహార్, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు 2 చేతి కర్రలుగా నువ్వు ఒక కార్టూన్ కూడా చూస్తుంటావు. అవును సార్, అవును సార్. ఇప్పుడు మనం ఏంటి, అందుకే మొన్న ఫస్ట్ బడ్జెట్లోనే నీకు 60,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. ఏది 15,000 కోట్లు అమరావతికే ఇచ్చేశారు. అమరావతిలో ఇప్పుడు 15,000 కోట్లు వచ్చిందంటే నిన్న వరల్డ్ బ్యాంకు, ఆ ఏడీబీ వాళ్ళు వచ్చి సీఎంతో Same. కూడా అవును మీటింగ్ సార్. చేశారు. తొలి దశ అమరావతికి 15,000 కోట్లు అవుద్దని. వరల్డ్ బ్యాంక్ కూడా మరి లోన్ కనుక ఇచ్చినట్లయితే మ్యాచింగ్ అటు కేంద్రం ఇచ్చేది, ఇటు ఏడీబీ ఇచ్చేది కలిపి ఇప్పుడు అక్కడ 136 సంస్థలు వెళ్ళిపోయాయి జగన్ దెబ్బకి. ఆ 136 సంస్థలు మళ్ళా వస్తాయి. 2 ఏళ్ళు వాళ్ళకి గడువు ఇచ్చారు. భూములు మీ పేరు మీదే ఉన్నాయి, మీరు వచ్చి పెట్టుకుంటే ఉంటాయి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. అశోక్ లేలాండ్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వాళ్ళు కూడా దడుచుకుని మూసేశారు మల్లవల్లి పారిశ్రామిక వాడలో. అశోక్ లేలాండ్ ఇప్పుడు వస్తుంది బస్ బిల్డింగ్ యూనిట్, రేపు సెప్టెంబర్ 15 ఓపెనింగ్ అంట. ఎక్కడ, మల్లవల్లిలో. మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇవాళ పుంజుకుంటోంది. మొన్న శ్రీ సిటీకి వెళ్ళాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా. శ్రీ సిటీ అసలు జగన్మోహన్ రెడ్డి అడుగే పెట్టలేదంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద సెజ్, ఇండస్ట్రియల్ సెజ్, 5 ఏళ్ళు సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పెట్టిన సెజ్ అది. 2008లో రాజశేఖర రెడ్డి పెట్టిన సెజ్కి వెళ్ళటానికే జగన్కి ముఖం చెల్లలేదంటే, మొన్న ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎండి వాళ్ళంతా, సన్నారెడ్డి వీళ్ళంతా ఏమన్నారు, సార్ మొన్న అప్పుడు మీరే వచ్చారు సీఎంగా ఆ 5 ఏళ్లలో, ఇప్పుడు మళ్ళా సీఎంగా మీరే వచ్చారు. 220 కంపెనీలు ఉన్నాయంట ఒక్క ఆ శ్రీ సిటీ సెజ్లో. అందులో సగం చంద్రబాబు తెచ్చినాయి అంట. అంటే ఈ ఇసుజు, ఆ హీరో మోటార్సు, ఆ ఫాక్స్కాన్ ఉంది కదా, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫాక్స్కాన్ వాళ్ళు కూడా లోకేష్ బాబుతో మీటింగ్ అయ్యారు. ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ తెలంగాణలో పెట్టమని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి వాళ్ళు కూడా భయపడిపోయారు. కియా ఎక్స్టెన్షన్ ఎట్లా అయితే భయపడి 13 యూనిట్లు కర్ణాటక, తమిళనాడుకి వెళ్ళిపోయాయో, అట్లా ఫాక్స్కాన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు రావడంతో నీకు మళ్ళా పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. బ్రాండ్ ఇమేజీ పెరుగుతోంది. ఇది చూసి ఈ అక్కసు పట్టలేక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, శాంతి భద్రతలు లేవు అని వాళ్ళకి మెయిల్స్ పంపిస్తున్నాడు. మీరు రావద్దు అంటున్నాడు. వరల్డ్ బ్యాంక్కి మీరు లోన్ ఇవ్వద్దని మెయిల్స్ పంపిస్తారు. మళ్ళా యూట్యూబ్ అకాడమీ ఏదో యూట్యూబ్ అకాడమీ వస్తాయి, వాళ్ళకు కూడా ట్వీట్ చేసినట్టు, అంటే ఒకలాంటి మెయిల్స్ ఏంటంటే ఇక్కడ మీరు పెట్టుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న ఏదైతే పరిస్థితులు ఉన్నా మీకు సూట్ అవ్వవు, మీరు పెట్టుకున్నా కూడా మీకు నష్టం జరుగుతుంది. మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అన్న రీట్వీట్లు చేశారని మనం చూసాం. ఇక్కడేమో అడపా ఎక్కడన్నా రౌడీ షీటర్ల హత్యలు జరిగితే ఇదంతా రాజకీయ హత్యలు అని చెప్పి గందరగోళం చేసేస్తున్నాడు. ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బాగుపడకూడదన్న కక్షతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శాంతి భద్రతలు విఫలమైనవి అనేది భూతద్దంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక పోటీ నడుస్తోంది. జగన్ భూతానికి, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్కి పోటీ అనమాట. వాళ్ళు అంటున్నారు పారిశ్రామికవేత్తలు ఏమని, మీ దగ్గర ఓ భూతం ఉందండి, ఆ భూతం ఉంటే మేము ఎట్లా వస్తాము అంటే, ఆ భూతాన్ని పట్టుకున్నా దాన్ని భూస్థాపితం చేస్తామని, నాది భరోసా అని చంద్రబాబు మరి వీళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. 40 లక్షల 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకున్నారు. ఏది మేనిఫెస్టోలో యూత్కి మరి ఏడాదికి ఎన్ని లక్షలు ఇవ్వాలా, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇది 3వ నెల. ఇప్పుడు 3 నెలల్లోనే నీకు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం కనపడుతోంది. 3 నెలల్లోనే మరి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడుతోంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.